ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, దేవుని యొక్క కృప నిన్ను బలపరచునుగాక, దేవుని అభిషేకముతో నువ్వు నింపబడుదువుగాక, దేవుని వాక్యముతో ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాను శక్తులను జయించుదువుగాక. ఈ దినం ఒక నూతనమైన అద్భుతమైన సందేశం పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మన దైవ సందేశం మందిరములోని ఉపకరణములు. ఆత్మీయులారా, మందిరములోని ఉపకరణముల యొక్క ఆత్మీయతను ధ్యానించుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 19 నుండి 21 వరకు చూస్తే అక్కడ అనేక రకాల ఉపకరణముల కోసం వ్రాయబడి ఉన్నది. ఈ ఉపకరణములు వాటి యొక్క ఆత్మీయత, ఆ ఆత్మీయతలో మనతో ప్రభు మాట్లాడే ఒక అపోస్తలుల యొక్క బోధలోని ఆత్మీయ వైరాగ్యంతో కూడిన సందేశం ఇది ఒక గొప్ప ప్రత్యేకత, ఒక ప్రత్యక్షత. ఆత్మీయులారా, ఈ యొక్క మందిరములోని ఉపకరణములలో అనేకములు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే ఒక 6 మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా బంగారు పీఠము. అక్కడ బంగారు పీఠము అన్న మాట వ్రాయబడి ఉన్నది. కదిలే మందిరాలము మనము. భౌతికంగా సహవాసానికి కూడుకునే మందిరాలు భూమి మీద ఉన్నాయి. అయితే భౌతికమైన మందిరము ఆత్మ సంబంధంగా కదులుతున్న మందిరం. కదిలే మందిరానివి నీవు నేను. కట్టబడే మందిరము సహవాసానికి గుర్తు. కదిలే మందిరమైన నీవు దేవునికి సమీపంగా జీవించడానికి ఆత్మీయంగా ప్రభువు నిన్ను ఒక మందిరంగా తయారు చేసుకున్నాడు. మీరు దేవుని ఆలయం అని వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుని గృహం అని వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుని వ్యవసాయం అని వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుని చేతి పని అయి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు, మీరు వారసులై ఉన్నారు, మీరు నాకు స్నేహితులై ఉన్నారని దేవుడు చక్కగా అనేక సార్లు అద్భుతమైన విధంగా మనల్ని సంబోధించినాడు. అయితే ఈరోజు మందిరంలోని ఉపకరణముల యొక్క ఆత్మీయతను మనం ధ్యానించుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 19 నుండి 21 వరకు చూస్తే చాలా ఉపకరణములు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొదటి ఉపకరణము బంగారు పీఠము అని వ్రాయబడి ఉన్నది. ఆత్మీయులారా, ఈ బంగారు పీఠం యొక్క ఆత్మీయతను మనం ధ్యానించుదాం. ఈ బంగారు పీఠము ప్రార్థన, ఆరాధన, దేవునితో సమీపము. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవునికి కావలసినది ప్రార్థనా శక్తి. ఏనోషు పుట్టిన నాటి నుండి యెహోవా నామమున ప్రార్థించుట ప్రారంభమాయెను. అబ్రహాము ఒక గొప్ప ప్రార్థనా పరుడు. 50 మంది నుండి 10 మంది వరకు దేవుణ్ణి కిందికి దింపి 10 మంది కూడా లేనప్పటికీ దేవదూతలను పంపి లోతు కుటుంబాన్ని రక్షించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. మోషే గొప్ప ప్రార్థనా వీరుడు. చేతులెత్తి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. యాకోబు గొప్ప ప్రార్థనా వీరుడు. గమనించండి, ఈ విధముగా భక్తులు ఒక నెహెమ్యా, ఒక ఏలియా, ఒక యెహోషువ, ఒక ఎలీషా, ఒక దానియేలు, ఇలా ప్రార్థనా వీరులు బైబిల్లో అనేకులుగా ఉన్నారు. ఈ యొక్క బంగారు పీఠము దేనికి సాదృశ్యమై అంటే ప్రార్థన. నీ ఆత్మీయ జీవితంలో నీకు కావాల్సింది ప్రార్థనా శక్తి, నీకు కావాల్సింది ప్రార్థనా బలం. నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఎప్పుడైతే తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తావో ప్రభు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఈ యొక్క బంగారు పీఠము ప్రార్థనకు,
మరోటిగా ఆరాధనకు, దేవునికి సమీపముగా ఉండడానికి. ఈ ఆరాధన నీ ఆత్మీయ జీవితానికి అభిషేకాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ జీవితానికి జవాబునిస్తుంది. ఈ ప్రార్థన ఆరాధన నీకుంటే నువ్వు దేవునికి సమీపస్తుడిగా ఉంటావు. పూర్వము మనము దూరస్తులము, చీకటి వారము. ఇప్పుడు క్రీస్తులో మనము వెలుగై ఉన్నాము, ఆయనకు సమీపస్తులముగా ఉన్నాము. ఈరోజు మందిరంలో నువ్వు జీవిస్తున్నావు, మందిరానికి వెళుతున్నావు. ప్రార్థనా శక్తి నీకుందా? ఆరాధించే అనుభవం నీకుందా? దేవునికి సమీపంగా జీవిస్తున్నావా? ఆలోచించు. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సముఖంలో చేర్చబడుటకు ఈ బంగారు పీఠము గుర్తుగా ఉన్నది. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సముఖంలో చేర్చబడుటకు ఈ బంగారు పీఠము సూచనగా ఉన్నది. నీవు ప్రార్థించడము ఎప్పుడైతే ప్రారంభిస్తావో దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అయితే ఈ బంగారు పీఠము నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం. గుర్తుపెట్టుకో, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం. రెండోది నీ వ్యక్తిగత పరిశుద్ధ జీవితం, వ్యక్తిగత పరిశుద్ధ జీవితం. మూడోది యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండడానికి సూచనగా ఉంది. ఇది ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం. యేసుక్రీస్తు మధ్యవర్తిత్వానికి గుర్తుగా ఈ బంగారు పీఠం ఉంది. ఆత్మీయులారా, ఈ రోజున ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ బంగారు పీఠము ప్రభు అయిన యేసుక్రీస్తును చూపించేదిగా ఉంది. ఈరోజు మందిరానికి వెళుతున్నావు, దేవాలయానికి వెళుతున్నావు. అయితే నీవు పరిశుద్ధ జీవితం, ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, దేవునికి సమీపమైన జీవితాన్ని జీవించి క్రీస్తును భూలోకంలో చూపించడానికి దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. అది మొదటి అనుభవం. రెండోదిగా చూస్తే సన్నిధి రొట్టెల బల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సన్నిధి రొట్టెల బల్ల, ఇది 12 రొట్టెలు బల్ల మీద పెట్టబడి ఉంటాయి. అయితే గమనించండి, ఈ 12 నిబంధనకు సాదృశ్యంగా ఇశ్రాయేల్ యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఈ 12 రొట్టెలు ఉన్నాయి. ఆత్మీయులారా, ఈ 12 రొట్టెలు ఆశీర్వాదానికి గుర్తు, నిబంధనకు గుర్తు, త్యాగానికి గుర్తు, అపోస్తలుల పరిచర్యకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 12 నీ ఆత్మీయ జీవితానికి నిత్యత్వం యొక్క ఆశీర్వాదానికి 12 గుర్తుగా ఉంది. అయితే ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల దేవుని యొక్క సమకూర్పునకు గుర్తుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సమకూర్పునకు గుర్తుగా ఉంది. రెండోది దేవుని యొక్క సహవాసానికి గుర్తుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవునితో సహవాసానికి గుర్తుగా ఉంది. మూడోది నీ మానసిక, ఆత్మీయ, భౌతిక పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. నీ మానసిక, ఆత్మీయ, భౌతిక పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఈ విధముగా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రీస్తు కోసం ఆత్మీయంగా నిన్ను బలపరచడానికి ఆత్మీయ జీవనాన్ని చూపించేదిగా ఉంది. ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది. ఈ భూమి మీద నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం, నిన్ను బలపరిచేది దేవుని వాక్యం, నిన్ను నడిపించేది దేవుని వాక్యం, నిన్ను స్థిరపరిచేది దేవుని వాక్యం, నిన్ను స్వస్థపరిచేది దేవుని వాక్యం, నిన్ను రూపాంతరపరిచేది దేవుని వాక్యం, నిన్ను దేవుని యొక్క రాజ్యానికి నడిపించేది దేవుని వాక్యం. ఈ సన్నిధి రొట్టెల వల్ల దేవుని యొక్క వాక్యానికి, దేవునితో సత్సంబంధానికి గుర్తుగా ఉంది. దేవునికి నీవు కనెక్ట్ అయ్యి, దేవునికి నీవు
అనుబంధమై జీవించడానికి ఈ సన్నిధి రొట్టెల బల్ల గుర్తుగా ఉంది. ఇది జీవపు రొట్టె అనగా యేసు క్రీస్తు ప్రభును చూపించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సన్నిధి రొట్టెల బల్ల యొక్క ఆత్మీయ జీవితం ఏమిటంటే క్రీస్తు యొక్క వాక్యం నీలో జీవించుట. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ద్వారా నీవు ఈ లోకాన్ని జయించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము నీ మనస్సులో నీ హృదయములో నిలిచి ఉండుటకు ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల దేవుని యొక్క జీవ వాక్యానికి గుర్తుగా ఉంది. వాక్యముతో నువ్వు నడిపించబడాలి. నీవు ఈ లోకాన్ని జయించాలన్న వాక్యమే, నీ మనస్సాక్షిని జయించాలన్న వాక్యమే, పాపాన్ని జయించాలన్న వాక్యమే. నీలో దేవుని వాక్యం ఉంటే నీవు అపవాదిని జయిస్తావు, అంధకార క్రియలను జయిస్తావు. హల్లెలూయా. అది సన్నిధి రొట్టెల బల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభును చూపిస్తుంది. ఆ ప్రభువే నీలో ఉంటే నీవు ఈ లోకాన్ని జయిస్తావు. హల్లెలూయా. మూడోది, మందిరంలో ఉన్న పరికరాలలో బంగారు దీపస్తంభం ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బంగారు దీపస్తంభము దేవుని వెలుగును చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. మానవుల వెలుగు కాదు, దేవుని వెలుగును చూపిస్తుంది. అంతేకాదు ఇది పరిశుద్ధాత్మ కార్యాలయాన్ని చూపిస్తుంది, పరిశుద్ధాత్మ క్రియలను చూపిస్తుంది. పరిశుద్ధాత్మని యొక్క వెలుగును ప్రజల మీద ప్రకాశించుటకు దేవుని యొక్క ఆత్మ వెలుగును చూపిస్తుంది ఈ బంగారు దీపస్తంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది యేసుక్రీస్తు ప్రభును చూపించే బంగారు దీపస్తంభముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువుతో నీవు నీ చీకటిని విడిచిపెట్టి యేసు యొక్క వెలుగులో నీ జీవితాన్ని నడిపించుటకు ఈ బంగారు దీపస్తంభము సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇది స్వచ్ఛమైన బంగారముతో చేయబడినది, కల్తీ లేని బంగారు దీపస్తంభము. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో మేఘస్తంభము అగ్నిస్తంభం కోసం విన్నావు. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, దీపస్తంభం కోసం మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వస్తువు ఎలా చేయబడుతుంది అంటే పుష్పములుగా గువ్వలుగా చేయబడుతుంది. ఈ ఆకృతి 7 దీపాలుగా మనము చూడగలుగుతాము. ఇది శిల్పకళ, పువ్వులుగా ఉంటుంది. యాజకుడు ప్రతి ఉదయము ప్రతి రాత్రి పరిశుద్ధమైన ఒలివ ఆయిల్ను ఆ యొక్క దీపంలో నింపుతా ఉంటాడు. ఈ దీపాలు ఎప్పుడు కూడా ఆరిపోకుండా నిరంతరము వెలుగుటకు ఇది ఇశ్రాయేలుకు కట్టడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 8:12లో, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచును. దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథం 1:6 చూస్తే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వెలుగని వ్రాయబడినది. అంతేకాదు సంఘమే ఈ లోకానికి వెలుగై ఉన్నది. అంతేకాదు గమనించండి, ఈ భూమి మీద క్రీస్తుని ఎరిగిన ప్రజల లోకానికి వెలుగై ఉన్నారు. ప్రజలు వెలుగు, సంఘము వెలుగు, ఆత్మ వెలుగు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశము వెలుగు లాంటిది, ఆయన వాక్యము వెలుగైనది, ఆయనే వెలుగై ఉన్నాడు. అయితే ఈ బంగారు దీపస్తంభము ప్రభు అయిన యేసు క్రీస్తును చూపిస్తుంది. ఈ బంగారు పీఠము యేసు ప్రభుని చూపిస్తుంది. సన్నిధి రొట్టెల బల్ల యేసు ప్రభుని చూపిస్తుంది. బంగారపు దీపస్తంభము యేసు ప్రభును చూపిస్తుంది. అంటే మందిరములో ఉన్న ప్రతి ఉపకరణములలో క్రీస్తు యొక్క ఆత్మీయత ఉన్నది, ఆత్మీయ ఉపదేశం ఉన్నది. మందిరానికి వచ్చిన నీవు ఉపకరణములను నీవు చూస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఈ ఉపకరణముల వలె మారిపోవాలి, యేసు వలె మారిపోవాలి.
యేసు వాళ్ళు చూడాలి, యేసు వాళ్ళు వినాలి, యేసయ్య వాళ్ళు మాట్లాడాలి, యేసయ్య వాళ్ళు నడవాలి, యేసయ్య వాళ్ళు తలంచాలి, యేసయ్య వాళ్ళే నీవు జీవించాలి. అది మూడవదిగా. ఆత్మీయులారా, నాలుగో విషయాన్ని చూస్తే పుష్పములు. అక్కడ పుష్పములు అన్నది కనబడుతుంది. ఇది ప్రభు యొక్క ఆత్మీయ సౌందర్యం, భౌతిక సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యం. పేతురు అంటాడు, బాహ్య అలంకరణ, అంతరంగ అలంకరణ. ఇది ఆత్మీయ సౌందర్యం. ఇది మానవుని యొక్క జీవితము తాత్కాలికమైనది, కానీ దేవుని వాక్యము చిరస్థాయిగా నిలుచును. ఈ పుష్పము దేనికి సాదృశ్యమై అంటే యేసయ్య యొక్క మంచితనానికి గుర్తుగా ఉంది, యేసయ్య యొక్క పరిపూర్ణతను చూపించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది యేసుక్రీస్తు యొక్క శాశ్వత ప్రేమను మనకు చూపిస్తుంది. ఈ పుష్పము సువాసనను విరజిమ్ముతుంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవపు వాసనగా ఉన్నాడు. పాపపు వాసన దుర్గంధపూరితమైన లోకంలో పాపాన్ని అంటించుకుంటున్న మన జీవితంలో యేసు ప్రభు అనే పుష్పము, ఆ యేసయ్య అనే ప్రేమలో ఉత్తరించుకోవాలి. అది పరిపూర్ణమైన ప్రేమను చూపించే పుష్పం, ఎడబాయని ప్రేమను చూపించేది. అంతేకాదు, ఊహకందని ప్రేమ, జగత్పునాది వేయబడే ముందుగా నేను ఏర్పరచుకున్న ప్రేమ, నీ కోసం కలువరిలో మరణించిన ప్రేమ, నీ కోసం తిరిగి లేచిన ప్రేమ, పునరుత్థానపు ప్రేమను చూపించేది ఈ పుష్పం. అయితే ఈ పరికరాల కోసం నువ్వు విన్నప్పుడు, ఆత్మీయులారా, ఈ పుష్పం అనే పరికరం కోసం విన్నప్పుడు ఆయన ఈ భూమి మీద ప్రేమను ప్రకటించడానికి యేసుప్రభు వచ్చాడు. క్రైస్తవునికి ఉండవలసిన అద్భుతమైన లక్షణాలు 3. 1 ప్రేమ, 2 క్షమాపణ, 3 తగ్గింపు. ప్రేమ, క్షమాపణ, తగ్గింపు ఎప్పుడైతే నీలో ఉంటాయో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వదిగా చూస్తే ఆత్మీయులారా, ప్రమిదలు. ఈ ప్రమిదలు దేవుని వెలుగును చూపిస్తుంది, దేవుని జ్ఞానాన్ని చూపిస్తుంది, పరిశుద్ధతను చూపిస్తుంది. అంతేకాదు, ఆత్మీయంగా గమనించినట్లయితే ఆత్మీయులారా, దేవుని యొక్క దాతృత్వాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూపిస్తుంది ఈ ప్రమిద. ఆత్మీయులారా, ఈ ప్రమిద దేని యొక్క ఆత్మీయతను నీకు కనపరుస్తుంది అంటే దేవుని యొక్క వాక్యమే దీపమైనది, ఆ వాక్యముని అడుగులను స్థిరపరిచేదిగా ఉంది అని ఈ ప్రమిద యొక్క ఆత్మీయ సాదృశ్యం. ఈరోజు ప్రభు నీకు చెప్తున్నాడు, ఆజ్ఞయే దీపం వలె ఉన్నది, ఉపదేశము దీపం వలె ఉన్నది. ఇశ్రాయేళ్లకు నిత్యము వెలుగును పరిశుద్ధతను ఒలివ్ ఆయిల్ ద్వారా ఈ ప్రమిదలలో దేవుని యొక్క ఆత్మ వెలుగును చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఇది నీ ఆత్మ జీవితంలో నువ్వు నూనె లేని ప్రమిద వలె ఉన్నావా, నూనె ఉన్న ప్రమిద వలె ఉన్నావా? ఆధ్యాత్మికంగా సిద్ధపాటు జీవితానికి ఇది గుర్తుగా ఉంది. ఆధ్యాత్మికంగా సిద్ధపాటు జీవితం క్రైస్తవునికి ఉండాలి. మనము ఎత్తబడే సమయంలో మనం సిద్ధంగా ఉండాలి. అయితే 5 దివిటీలు ఆరిపోతున్నాయి, 5 దివిటీలు వెలుగుతున్నాయి. పెళ్లి కుమారుడు ఆలస్యం కాగా అందరూ కునికి నిద్రిస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ప్రభుని ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ రోజున నీ సాక్ష్యం అనే దీపం వెలుగుతుందా? నీ ఆత్మీయ దీపం వెలుగుతుందా? ఒక్కసారి ఆలోచించు. మత్తయి సువార్త 5:15-16 మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారని. అయితే వెలిగించబడ్డ నీవు నీ యొక్క దీపమును, నీ ప్రమిదను నువ్వు మంచం కింద కొంచెం కింద పెడుతున్నావా? ఆలోచించు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అయితే ఇది దేనికి సాదృశ్యమై అంటే జీవ మార్గాన్ని చూపించే వెలుగైనది. అయితే ఈ మందిరములోని ఈ పరికరాలు ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తుండగా నీవు మందిరములోనికి వెళ్ళిన నీవు ఆయన వలె ఈరోజు రూపాంతరపరచబడాలి. దేవునికి స్తోత్రం.
ప్రభువు వలె నీవు రూపాంతరపరచబడి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవా ఈ 5 అనుభవాల గుండా నన్ను నడిపించు ప్రభువా. బంగారు పీఠం అనే ప్రార్థన, ఆరాధన, నీతో సమీపమైన జీవితం నాకు దయచేయి. సన్నిధి రొట్టె జీవాహారాన్ని భుజిస్తూ లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించే నీ యొక్క సన్నిధి రొట్టె బల్ల దగ్గర బ్రతికే అభిషేకము నాకు దయచేయి. బంగారు దీపస్తంభము ప్రభా, నేను వెలుగుతూ అనేకులను వెలిగించాలి. నా ద్వారా లోకాన్ని వెలిగించు. నీ వెలుగు నాలో ఉండాలి ప్రభని దేవుని సన్నిధిలో ప్రాధేయపడు. 4వది పుష్పము, దేవుని ప్రేమను నా మనసులో నింపుకుంటాను. లోక ప్రేమలను నేను విడిచిపెడతాను. నా మనసులో, నా జీవితంలో, నా కుటుంబంలో దేవుని ప్రేమ, శాశ్వత ప్రేమ నాలో నింపబడాలని నువ్వు ప్రభువున పాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే అన్నాడు. అయితే యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమ నీలోనికి రావడానికి ఇష్టపడుతుంది. 5వదిగా ప్రమిదలు. గమనించండి, ఈ ప్రమిద దేనికి సాదృశ్యమై అంటే దేవుని వెలుగు, జ్ఞానం, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అయితే అంతేకాదు, నూనె లేని ప్రమిదన, నూనె కలిగిన ప్రమిదన నీవు ఈ లోకానికి ఎలాగున్నావు ఆలోచించు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ ప్రమిదే దేవుని యొక్క వెలుగు. ఆ వెలుగు నీ మీద ప్రకాశించగా నీ చీకటి వెళ్ళిపోయి నీవు కూడా వెలుగుగా నిలబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రమిదే జీవ మార్గాన్ని చూపించే వెలుగై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అంటే పరలోకానికి నిన్ను నడిపించేదిగా ఉంది. అయితే నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేది ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఇలాంటి ఆత్మీయ బోధ నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించాలని ప్రభు కోరుతున్నాడు. అయితే నీవు మలినమైన ఉపకరణము వలె, వాడబడని ఉపకరణం వలె నీవున్నావేమో తొంగి చూసుకో. అయితే ఆత్మీయులారా, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ ఉపకరణముల యొక్క ఆత్మీయతను నువ్వు విన్నావు. అయితే ఒకవేళ నీవు ఆత్మీయంగా ఈ ఉపకరణములలో ఉన్న సాదృశ్యాలు, ఆత్మీయత నీలో లేకపోతే ఈరోజు ప్రభువా నన్ను సారె మీద పెట్టు, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను తయారు చేయి. నన్ను త్రోసివేయకు, నన్ను వెలివేయకు, నన్ను విసిరివేయకు. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను తయారు చేయి. నిన్ను గణపరిచే ఒక అద్భుతమైన ఉపకరణముగా నన్ను మార్చు ప్రభు అని ప్రభునాడు. ఇప్పటి వరకు ఉపయోగపడని ఉపకరణం వలె ఉంటే ప్రభువా నీ కోసం నన్ను ఉపయోగించుకో. విరిగిపోయిన కుండ వలె ఉన్నా, జారిపోయిన కుండ వలె ఉన్నా నాయనా నన్ను ఒక యుక్తమైన కుండగా చేయి. ఒక పనికొచ్చే పాత్రగా నన్ను చేయి ప్రభువా. పాడైపోయిన పాత్రగా, పనికి మాలిన పాత్రగా నేనున్నాను ప్రభువా. ఈ రోజు నుండి నీ కోసం ఉపయోగపడే పాత్రగా నన్ను తయారు చేయి తండ్రి. నన్ను నీ చేతితో పట్టుకో ప్రభువా అని అడుగు. మందిరంలో ఉపకరణములు ఏ విధముగా నీ ఆత్మ జీవితంతో మాట్లాడినాయో నీవు కూడా ఈరోజు ప్రభువా నేను ఉపయోగపడే ఒక ఉపకరణముగా, ఒక బూరగా నీ కోసం నిలబడతా ప్రభువా. నేను స్తుతించే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, నీతో సహవాసం చేసే వ్యక్తిగా, నిన్ను చూపించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. నా పాత రోత హృదయాన్ని తొలగించు ప్రభువా. నాకు నీ స్వారూప్యము దయచేయి, నీ అభిషేకము దయచేయి, నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభని దేవుని వైపు చూడు. ఈరోజు దేవుని అభిషేకం నీలోనికి రాబోతుంది. దేవుని సన్నిధి నీలోనికి రాబోతుంది. దేవుని యొక్క ప్రార్థన శక్తితో నువ్వు నింపబడబోతున్నావు. ఈ రోజు నుండి నీలో ఒక తెలియని రూపాంతరం జరగబోతున్నది. దేవునితో ఎక్కువ సమయం ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు.
ఎక్కువ సమయం స్తుతించే అనుభవంలోనికి వెళుతున్నాం, ఎక్కువ సమయం ప్రార్థించే అనుభవంలోనికి వెళుతున్నాం. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో కనబడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఆత్మ సంబంధమైన ఉపకరణములు యేసు ప్రభును చూపిస్తున్నాయి. ఆ యేసు ప్రభులో ఉన్న సుగుణాలను ప్రభు నీకు ఇవ్వడానికి మందిరానికి తీసుకొని వెళుతుండగా, మందిరానికి వెళుతున్న నీవు నీ మనస్సాక్షిని వాక్యంతో కడుక్కొని రూపాంతరపరచబడి నీవు అనేకులను ప్రభు యొద్దకు ప్రభావితము చేదువుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని కనపరచుకో, అద్భుతం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.